హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమా. ఈరోజు రెసిపీ మసాలా ఎగ్స్ ఒక్కటి పెట్టుకొని తింటే అన్నం అంతా కూడా తినొచ్చు. మీరు రెగ్యులర్గా చేసుకునే ఎగ్స్ కర్రీ కాకుండా ఒకసారి డిఫరెంట్గా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ చేయాలనుకుంటే అన్ని ఇడ్లీ ప్లేట్లు తీసుకోండి. నేను 4 కోడిగుడ్లతో చేస్తున్నాను కాబట్టి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని లోపలంతా కూడా నూనెను అప్లై చేసుకోండి. మనం ఎగ్ స్టీమ్ చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది, సో అందుకని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కోడిగుడ్డుని తీసుకొని పగలగొట్టుకొని పైన షెల్ని తీసేసుకొని ఒక్కో కోడిగుడ్డు ఒక్కో దాంట్లో ఫిల్ చేసుకోండి. మీరు లోతుగా ఉన్న ఇడ్లీ ప్లేట్ తీసుకుంటే ఒక కోడిగుడ్డు మొత్తం పడుతుంది. లేదనుకుంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బ్రేక్ చేసుకొని ప్లేట్లో ఎంత పడుతుందో అంత ఫిల్ చేసుకోండి. ఈ విధంగా గిన్నెలో పగలగొట్టుకొని కొంచెం కొంచెం పోసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి కారం చల్లుకోండి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం కారం చల్లుకోండి. అన్నిట్లలో కూడా చిటికెడంత కారపొడి చల్లుకోండి. తర్వాత ఉప్పు కూడా చల్లుకోండి. సో ఉప్పు కారం వేస్తే ఉడికేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. నీళ్లు వేడెక్కక ముందో పెట్టుకోండి, లేదంటే కాలుతుంది కదా. సో కొంచెం కేర్ఫుల్గా ప్లేట్ని మిడిల్లో పెట్టుకోండి. మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చాకుతో కానీ లేదంటే టూత్పిక్తో కానీ మిడిల్లో ప్రెస్ చేసుకోండి. చూడండి, చాకుకి ఏం అంటుకోలేదు, బాగా ఉడికింది. ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత చివర్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా సైడ్లకి ఘాట్లు పెట్టుకుంటూ అన్నిటికీ కూడా తీసేసుకోండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా రెసిపీ. ఆవిరిలో ఉడికించుకొని వీటిని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నింటిని తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇది వేయించి పౌడర్ చేసుకుంది. అలాగే కొంచెం చిటికెడంత గరం మసాలా వేసుకోండి. ఇది చాలా స్పైసీగా ఉంది. కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఉడికేటప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి లైట్గా అయితే సరిపోతుంది. ఈ మసాలా అంతా మిక్స్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ నీళ్ళు కూడా పోసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ కోడిగుడ్లను అలా అయినా తినొచ్చు, బట్ ఇలా మసాలా మొత్తం అప్లై చేసుకొని వేయించుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా కూడా పైన అప్లై చేసుకోండి. అన్నిటికి కూడా పైన మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోండి. ఎలాంటి సూప్ లేకుండా ఈ విధంగానే ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం పైన అప్లై చేసిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపుకు కూడా మసాలా అంతా కూడా పట్టించండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు స్టీమ్లో లేట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ చాలా డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చాలా వెరైటీ రెసిపీ అని కూడా అంటారు. సో ఈ విధంగా అన్నిటినీ కూడా బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి. మీడియం హీట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆల్రెడీ స్టీమ్ అయిపోయాయి కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపుకు కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది, లేదంటే పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా చేసి ఇవ్వచ్చు, లేదంటే ఒక కోడిగుడ్డుతో అన్నమంతా కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో చూస్తుంటే చాలా బాగా నచ్చింది కదా మీకు. ఇలా స్టీమ్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఎగ్స్తో చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి
వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన రమా షార్ట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.